ఎక్కువని. డెఫినెట్గా తనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం, చాలా మితంగానే తింటాడు. 6ంటికి పలాని షూటింగ్ అంటే 6ంటికి వెళ్తాడు, 5:55కే ఉంటాడు. ఆ యాంగిల్లో చాలా డిసిప్లిన్డ్గా ఉన్నాడు. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఆయన లాస్ట్ 3 months ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆ స్థితికి తీసుకొచ్చింది. ఎంగేజ్ అనలేము, కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో 63 సంవత్సరాలకు సరిపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే యావరేజ్ లైఫ్ స్పాన్ అరౌండ్ 70+ years వచ్చిన ఈ ఏజ్లో 63 సంవత్సరాలకు సరిపోవడం అనేది నిజంగా దురదృష్టం. సో ఒక విధంగా చెప్పాలంటే ఆయన లాస్ట్ 3 months డే అండ్ నైట్ షూటింగ్స్ చేయటం, లేటుగా ఇంటికి వెళ్ళటం, ఎర్లీ మార్నింగ్ లేవటం, అది ఆయన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది అనేది నా పర్సనల్ ఫీలింగ్. దానివల్లే ఆయన హెల్త్ అంతా కూడా డిటీరియరేట్ అయింది. సో దానివల్ల ఆయన ఇబ్బంది పడ్డాడు. సో ఇందాక అన్నట్టు నేను యూనిక్ పర్సనాలిటీ ఎందుకు అంటున్నానంటే ఆయన చాలా గొప్ప మానవతావాది అండి. సో ఎవరికన్నా ఏదైనా హెల్ప్ కావాలి అంటే ఫస్ట్ ఉండే వ్యక్తుల్లో రాజబాబుని మనం ముందుగా ఇక్కడ అనుకోవచ్చు. ప్లస్ మా సర్కిల్లో, మా ఫ్రెండ్ సర్కిల్లో, మా అందరిలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా, అటు పెళ్ళి అవ్వచ్చు, ఏ ఇన్సిడెంట్, ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఫస్ట్ అన్నిటికన్నా ముందు తనుండి ఆ ప్రోగ్రామ్ అన్నింటినీ లీడ్ చేస్తూ ఉండేవాడు. సో ఆ రోజు అనుకున్నట్టు రాజబాబు మెమోరియల్ అవార్డ్స్ అనేది ఒకటి భగీరథ్ గారి ఆ డైరెక్షన్లో మనం చేయాలని చెప్పి అనుకున్నాము. దానికి ఒక జ్యూరీ లాంటిది పెట్టి, సో ఆ జ్యూరీ మన నాగేశ్వరరావు గారిని, ఆయన సెంట్రల్ ఎక్సైజ్లో రిటైర్డ్ ఆఫీసర్, సో ఆయన ఆధ్వర్యంలో ఈ జ్యూరీ ఒకటి ఎవ్రీ ఇయర్ వారు ఏదైతే ఎవరినైతే డిసైడ్ చేస్తున్నారో వారికి మనం అటు నాటక రంగం నుంచి ఒక 3 డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఒకరు ఆర్టిస్ట్, అలానే టీవీ రంగం నుంచి డైరెక్టర్, ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్, నాటక రంగం 3 రంగాల నుంచి కూడా ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి భగీరథ్ గారు అన్నారు, వై షుడ్ వి కన్ఫైన్ టు ఓన్లీ ఇండస్ట్రీ? రాజబాబు అనే వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, కాబట్టి వై కాంట్ వి ఇంట్రడ్యూస్ సమ్ అదర్ ఇండస్ట్రీస్ అనే ఉద్దేశంతో ఈసారి వైద్య రంగం నుంచి కూడా మనం తీసుకున్నాం. అలానే విద్యారంగం, జర్నలిస్ట్ని ఆ ఇండస్ట్రీ నుంచి కూడా ఈసారి మొత్తం 12 మందికి ఈసారి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇంతకుముందు మనం కొంత బీద కళాకారులకి కొంత క్యాష్ అవార్డు లాంటిది లాస్ట్ ఇయర్ వరకు ఇచ్చాం. సో ఈ ఇయర్ మనం అనే టీం ఏదైతే ఉందో మన అందరితోటి టీం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఈ క్యాష్ అవార్డ్ అనేటప్పటికీ ఐ హ్యావ్ నంబర్ ఆఫ్ రిక్వెస్ట్స్ అండి. ఎందుకంటే ఒక 10 days క్రితం నాకు ఒక జర్నలిస్టు ఫ్రమ్ నెల్లూరు ఆయన కాల్ చేశారు. అలా ఇక్కడ కృష్ణనగర్ నుంచి కానీ చాలామంది రిక్వెస్ట్లు చేస్తూ ఉంటారు. సో మనం అక్కడ జస్టిఫై చేయట్లేదు, మనం ఇచ్చే 5-10 వేల వలన పెద్ద జరగట్లేదు. సో ఈ రాజబాబు మెమోరియల్ అవార్డ్ని వై కాంట్ వి టేక్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్? సో ఆ ఐడియాతోటే మనం ఈసారి ఒక 12 మందికి అవార్డు చేస్తూ నెక్స్ట్ ఇయర్కి దీన్నే కొద్దిగా స్ట్రెంగ్థెన్ చేస్తూ, సో ఇంకా ఎక్కువ ఈ అవార్డుని, మెమోరియల్ అవార్డుని ఇంకా పాపులరైజ్ చేయాలనేది దట్ ఈస్ అవర్ హోల్ ఐడియా. సో డెఫినెట్గా ఇక్కడ వేదిక మీద ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్ వాళ్ళందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలు, సపోర్టు మాకు అవసరం. సో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ, అలానే ఈరోజు అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మా రాజబాబు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తరఫున మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. రాజబాబుని నేను పరిచయం చేసి చెప్తున్నానని నాటక రంగానికి నన్ను పరిచయం చేసిన, ఎందుకంటే నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. నేను నాటకం చేసేటప్పుడు రిహార్సల్ చేస్తున్నప్పుడు కానీ దానికి ఎంత సపోర్ట్ ఉంది ఇంట్లో ఉంది. డైలీ మాకు అప్పుడు థియేటర్కి లేడీ ఆర్టిస్టులు ప్రాబ్లం అంటే ఆర్టిస్ట్ని డైలీ వాళ్ళే తీసుకెళ్తూ నాకు అప్పుడు ఎవరో వెయిటర్ క్యారెక్టర్ లేదంటే అది క్యారెక్టర్ చేస్తూ అలా చేశారు. నాకు అవుతాడు బాగుంటే మంచి ఫ్రెండ్, దాంతో నాకు చాలా మంచి జర్నీ ఉంది. రిలేషన్ కంటే ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉండేది. చాలా అందరికీ కావాల్సిన వాళ్ళగా ఉండేవాడు, ఎక్కువగా ఉండేవాడు, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. అందుకని నేను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసి అలాగే సీరియల్స్ కానీ అని చెప్పి నేను దాన్ని పరిచయం కృష్ణవంశీకి చెప్పాను. ఒకరోజు
మా బావనాడు ఒకసారి చూడలేదు, వాడు సింధూరంలో సంగీత పాటలుగా పెట్టాడు, నాకు చాలా నచ్చి ఇలా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోతాను. నేను అవకాశాలు తీసుకున్నాను, అచీవ్ చేశాను అంతే. అందుకే అందరికీ నచ్చింది. కానీ ఈ సందర్భంగా తను లేని తను నేను ఒంటరివాడిని అనిపించింది. మా ఫ్యామిలీ అందరికీ, నాకు కూడా ఒంటరితనం అయింది. ఓకే, జీవితంలో సన్మానం అనేది ఫస్ట్ టైం నాకు. నేను సన్మానాన్ని ఎక్కువ నాకు ఇష్టం లేదు కాబట్టి ఇది ఈరోజు నా మిత్రులు అడిగిన వాళ్ళ మిత్రులు వచ్చిన వాళ్ళంతా నాకు చాలా మిత్రులు కాబట్టి అంగీకరించాను. ఇది ఫస్ట్ టైం నాకు సన్మానం. రెసిపియన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. రాజ్బాబు గారు క్లోజ్ ఫ్రెండ్ కాకుండా పేషెంట్గా కూడా ఉండేవారు అనమాట. ఎంత ఇందాక మన బ్రహ్మగారు చెప్పినట్టు డైట్ దీంట్లో ఆయన అసలు రాక్షసులాగా ఉండేవాడు అనమాట. చివరిలో పాప ఆయన వర్క్ లోడ్ పెంచుకొని ఆ సిస్టమ్ని ఫాలో చేసుకోవడం వల్లే కొద్దిగా హెల్త్ సిక్ పోవటం అలా చిన్న చిన్నగా డిటోరేట్ అయిపోయారు. రాజ్బాబు గారికి రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ టీమ్కి 100% ఇంత ఈ రోజుల్లో కూడా ఇంత గుర్తుపెట్టుకొని చేస్తారంటే వాళ్ళందరికీ ఇది కంటిన్యూ అవ్వాలి, వాళ్ళు హెల్తీగా చేయాలనేది నా విశేషం. థ్యాంక్ యూ. రాజ్బాబు గారు నాకు ఆల్మోస్ట్ ఒక 18 years నుంచి పరిచయం. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి, నేను ఆర్టిస్ట్గా చేసినప్పటి నుంచి తను పరిచయం. బాబాయ్ అని ఆప్యాయతగా పిలిచేవాడిని, తను అలాగే పిలిచేవాడు. సో ఆయన ప్రతి ఫంక్షన్కి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ మేము పర్సనల్గా ఒక రిలేటివ్ లాగానే అటెండ్ అయ్యేవాళ్ళం. సో అందుకోసం ఆ తర్వాత నేను సీరియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాక కూడా నా ఫస్ట్ సీరియల్లో కూడా బాబాయ్ చేశారు. సో ఆయనతో ఆ అనుబంధం అలా ఒక అబ్బాయి బాబాయ్ కానీ మాకు ఉండింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బ్రహ్మం గారు అందరూ కూడా అప్పటి నుంచే పరిచయం. సో ఇది ఇలా కంటిన్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పేరు మీద ఇలా అవార్డు తీసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. జయంతి తే సుకృతినో రస సిద్ధ కవీశ్వర నాస్తి తేషాం యశక్కాయే జరామరణజం భయం. అంటే కవులు కళాకారులు కీర్తి శరీరంతో ఈ భూమి ఉన్నంతకాలం ఉంటారని ఈ శ్లోకానికి అర్థం. ఈ కళాకారుడు రాజబాబు గారు, మా భగీరథ గారు, ప్రసన్న గారు ఎందుకు సెలెక్ట్ చేశారో తెలియదు కానీ డాక్టర్ పరుచూరు గోపాలకృష్ణ గారు తీసిన సింగన సినిమాలో నాకు పరిచయం, మేము ఇద్దరు యాక్ట్ చేశాం. ఆయన ఎంత సరస సంభాషణ ఉంటుందంటే, ఆయన ఎంత హృదయం విప్పి మాట్లాడతారంటే, ఆయన కాకినాడలో పరిషత్ సందర్భంగా మేము కలిస్తే నాటక నటులందరినీ భోజనాన్ని పిలిచారు. ఎన్ని నాన్ వెజిటేరియన్ వంటలతో భోజనం పెట్టారు. ఇక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు సరదాగా అంటున్నారు, గోపాలకృష్ణ గారు చేపల పులుసు చేయించడం ఇంటికి వస్తామని. ఆయన ఏదో బాగా తినేస్తారు కదా అనుకుని నేను వండి చేసేసి ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తీసుకుంటే ఓన్లీ పులుసు తిన్నాడు, ముక్క తింది ఆయన. నేను తిననండి ముక్కలు అని చెప్పేసి అంటే, ఇంత శరీరం ఉంది మీరు బాగా తిండిపోతారు అనుకున్నాను సార్ అంటే. కాదు, నేను ఎక్కువ తినను అని చెప్పి అంత ఆత్మీయత, అంత అనుబంధం ఆయనతో ఉండి ఇప్పుడు కనపడ్డా కూడా చాలా ఆత్మీయంగా. తర్వాత ఆయన సినిమా రంగంలో, టీవీ రంగంలో, వంటలో, ఈటీవీ దాంట్లో వంటల దాంట్లో కూడా చేస్తున్నటువంటి అన్ని చూసి మీ ఇద్దరు మాట్లాడుకున్నంత ఆనందం కలిగేది. మరి ఈ అనుబంధమే భగీరథ గారికి నేను గుర్తొచ్చానా, ప్రసన్న గారు గుర్తొచ్చాను, కమిటీ గుర్తొచ్చాను, అది భలే గమ్మత్తుగా ఉంది. నేను నిజంగా రాజబాబు గారు వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడ్డా, ఇవాళ అవార్డు తీసుకున్నందుకు ఆయన చిరంజీవిగా చిరకాలం ఇలా చేస్తున్నారు. నేను ఒకటి, నాకు ఫౌండేషన్ ఉంది, నెక్స్ట్ ఇయర్ చేసి రంగస్థల అవార్డ్స్లో ఒక అవార్డుని రాజబాబు గారి పేరు ఇచ్చి అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడానికి. ఎందుకంటే చాలామంది బాగా కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు.
ఎవరో మాట్లాడుతూ అన్నారు, రాజబాబు గారు నాటకాల్లోనూ సినిమాల్లోనూ కమర్షియల్ సినిమాల్లోనూ కూడా పేరు తెచ్చుకున్నారని చెప్పి. ఇవన్నీ కూడా కళకు సంబంధించిన విషయాలండి. ఆయన ముందు కళ అనేది ఇవన్నీ ఒక ఫార్మాట్స్, బట్ కళకు ఆయన ఇచ్చిన గౌరవం, ఆయనకున్న డిసిప్లిన్ దాని మీద ఆయన ఇవాళ అందరూ ఆయన గురించి మాట్లాడుకునే స్టేజ్ తీసుకొచ్చినాయి. సో ఈ రోజుల్లో సరే ఒక సంవత్సరం చేస్తాం, 2వ సంవత్సరం చేస్తాం అందరం కూడా. దాని తర్వాత ఎవరో కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆయన ప్లస్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది కంటిన్యూస్గా చేయటం అనేది ఒక కొత్త రెసిడెంట్ చేయటం కానీ, లేకపోతే ఈ ఫీల్డ్ ఆయన ఉన్న ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి, ఆయన ఇష్టపడిన ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి గౌరవించుకోవడం కానీ, అట్లాగే ఈ ఇయర్ నుంచి వేరే ఫీల్డ్స్ నుంచి కూడా సొసైటీకి చేసిన వాళ్ళని గౌరవించుకోవడం అనేది చాలా మంచి విషయం అండి. అట్లాగే క్యాష్ అవార్డ్స్ ఇందాక చెప్పారు బ్రహ్మం గారు. I totally understand your thing. I think you should not do that because you cannot take that pressure and ఎప్పటికీ కూడా ఫుల్ఫిల్ చేయలేం ఆశని. సో కాకపోతే అంటే ఇట్లా గౌరవించుకోవడం అనేది సొసైటీకి ఆయన కళారంగానికి చేసే గుడ్ థింగ్ అది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కొత్త కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా. అండ్ ఫ్యూచర్లో చేసేదానికి కూడా వాట్ ఎవర్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఆర్ ఆర్గనైజేషన్స్, కౌన్సిల్ కానీ చేయమని విల్ ఆల్వేస్ థ్యాంక్ యూ. నా ఫస్ట్ సినిమా అండి. అంతకుముందు 2-3 చిన్న చిన్న వేషాలు వేసాను, నాటకాలు వేశాను. సినిమాల్లోకి వీడు బ్రదర్ నవశక్తి గంగాధరరావు గారు నన్ను పిలిచారు. ఆయన సినిమాలు లేని ఆడుతూ ఒక చిన్న వేషం వేశాను. నేనే వెళ్ళి చూసుకుని బాగాలేదండి, ఇంకోసారి మంచి వేషం ఇవ్వండి అని హీరోయిన్ అడగలేదు. 3 హీరోయిన్లతో అమ్మాయిలు జాగ్రత్త అని ఒక సినిమా తీశారు. ఆ సినిమాకి నేనే డైరెక్టర్. సరే నేను మేకప్లో బాగాలేదు, ఎందుకంటే అమ్మాయి విడిగా చూస్తే బాగుంది, మేకప్లో బాగాలేదంటే జ్యోతి పిక్చర్స్కి వచ్చారు. నేను వచ్చి ఒకసారి పిలవండి అంటే నేను కూడా రిక్షా వేసుకుని పోయాను. ఎప్పటిలాగా కార్లు ఆటోలు లేవు అప్పుడు. అలా వెళ్తే బాగానే ఉన్నావే, జుట్టే కొంచెం టైఫాయిడ్ రోగిలా ఉంది కానీ బాగానే ఉన్నావు అన్నాడు ఈయన. బాగున్నావు, టైఫాయిడ్ రోగిలా జుట్టు ఏంటది అలా ఉంది అన్నారు. ఏమో అండి దిగ్గు పెడతారు కదా అన్నాను. సరే అలా హీరోయిన్గా సెలెక్ట్ చేసి నన్ను ఫస్ట్ హీరోయిన్ ఒక్క తిట్టు కూడా తిట్టకుండా విసుక్కోకుండా నాతో వేషం చేయించారు. ఎందుకంటే నేను కూడా కొత్త. ప్రభ గారు, సుజాత గారు, నేను హీరోయిన్, నరసింహరాజు గారు హీరో. దానికి ఫస్ట్ హీరోయిన్గా డైరెక్టర్ గారు. సెకండ్ మళ్ళీ చెప్తాను. ఈటీవీ ప్లస్లో సరదాగా కాసేపు గోల్మాల్, అలాగే చాలా సినిమాల్లో మీరు నటించారు. అలా అయితే అనే సినిమా, అనుకోకుండా ఒకరోజు, అష్టాచమ్మ, గోల్కొండ హై స్కూల్, ఎన్టీఆర్ కథానాయకుడు, రాజరాజచోర, అలాగే బుట్టబొమ్మ, శ్రీరంగ నీతులు, చాంగ్రే బంగారు రాజా, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, కృష్ణార్జున యుద్ధం, పిల్ల జమీందార్ అనే సినిమాల్లో వీరు నటించడం జరిగింది. అలాగే నంది అవార్డు పొందారు గారు అమృతం అనే సీరియల్కి. మనకు వారిని చూడగానే ముందుగా గుర్తొచ్చేది అమృతం. సో అద్భుతమైన నటులు. వారిని రాజబాబు స్మారక అవార్డుకి ఈరోజు మాట్లాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంది నిజంగా నాకు. బలవంతంగా కూర్చోబెట్టేశారు. అది ఇంకా కంఫర్ట్ అమ్మా. పెద్దలందరికీ నమస్కారం. నాకు ఇలా సన్మానించి అవార్డు ఇచ్చిన వాళ్ళందరికీ, అండ్ రాజబాబు గారి స్నేహితులకి, బంధుమిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ముందు బ్రహ్మం గారిని అభినందించాలి. ఆయన ప్రతి సంవత్సరం ముందుండి అందరినీ కూడా స్నేహితులు అందరూ కలిసి రాజబాబు గారిని గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం జరపడం. పోతే నాకు రాజబాబు గారితో 20 ఏళ్ళ నుంచి స్నేహం. ఆయన నేను కలిసి నటించాం. మా డైరెక్షన్ ఆయన చేశారు. గొప్ప స్నేహశీలి. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు రిటర్న్ అవుతారని చాలా హోప్ఫుల్గా ఉండింది. అలా సడన్ అలా జరగడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండే ఆయన అందరికీ ఎప్పుడు గుర్తుండిపోతారు. ఈ అవార్డు డిజైనింగ్ కూడా ఇలా ఆయన వర్ధంతి నాడు, జయంతి నాడు గుర్తు చేసుకోవడానికి కాకుండా ప్రతిరోజు ఇంట్లో పెట్టుకుని ఆయన గుర్తు చేసుకునేలాగా డిజైన్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నందమూరి తారక రామహార శతకం అని రచించారు. అలాగే నెమలిగుండ్ల రంగనాయక శతకం, శ్రీ వెంకటేశ్వర వైభవ శతకం, జీవన గీత మొదలైన పుస్తకాల రచయిత వీరు.
ఆంధ్రప్రదేశ్ బంగారు నందితో పాటు 25 అవార్డులు అందుకున్నారు. ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు వంటి ముఖ్యమంత్రుల ద్వారా ఉత్తమ కళాకారుడిగా వీరు గుర్తింపబడ్డారు. రాష్ట్రంలోని అన్ని నాటక వేదికలపై ఓబులయ్య గారు ప్రదర్శనలు ఇచ్చారు. వారికి శుభాకాంక్షలు. ఇక్కడ పాల్గొన్న పెద్దలకు, మిత్రులకందరికీ కూడా ధన్యవాదాలు. మరి రాయలసీమ నుంచి నాటక రంగం కృష్ణ గారితో మాట్లాడుకోవాలనుకున్నాం. చాలా వెనుకబడిన ప్రాంతాల నుంచి నాకు అవకాశం కలిగినందుకు రాజబాబు గారి ఈ ఆహ్వాన కమిటీకి, అలాగే ఇందులో నాకు విషయం తెలియజేసినటువంటి సోదరులు గుమ్మడి గోపాలకృష్ణ గారికి, మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. రాజబాబు గారు నాకు తీర్పు సినిమా ఎర్రగడ్డ దగ్గర హాస్పిటల్లో షూటింగ్ చేస్తా అంటే అప్పుడు ఉప్పలపాటి నారాయణ గారు డైరెక్టరు, అక్కినే నాయస్ గారు, జగబాబు గారు, అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా. ఆ రోజున మాకు తెల్లారులు అక్కడ ఉన్నాం. తెల్లారులు ఉంటే అసలు నిద్ర వస్తున్న ఫీలింగ్ లేదు. రాజబాబు గారు కంటిన్యూగా ఆయన కామెడీ పంచులు పొద్దున్న వరకు చెబుతానే ఉంటే ఈలో చాలా ఉంది టీంజది, డెఫినెట్లీ ఎప్పటికైనా గొప్ప నటుడు అవుతారు, అన్ని ఫీల్డ్ అవుతారని చెప్పి అనుకున్నాం. దాని తదనంలో చూసుకుంటే ఊరికి మొదలుగా ఉప్పలపాటి నారాయణ గారు రచన చేసి, చందమామ, చాలా నెంబర్ ఆఫ్ సినిమాలు చేసి, సరే సినిమాలు చేయటం ఒక ఎత్తు అయితే ఆయన చేసినప్పుడు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి మనిషి, ఒక బాబాయ్, అది ఇదని మొత్తం ఇండస్ట్రీ తరలి వచ్చింది. ఎలాగ మేము ఎవరికన్నా పెద్దలు ఇదైనప్పుడు కండోలెన్స్ మీటింగ్ పెట్టాలంటే భయం వేసేది. మా బ్రహ్మగారు కండోలెన్స్ మీటింగ్ పెడితే కిక్కిరిసిన జనం, అంటే ఆయన మీద ప్రేమ ఆప్యాయతలు అన్నీ అందరిలోనూ మా రాజబాబు లీడే అనే బాధ కొట్టొచ్చిన కనబడేటట్టుగా ఆయన ఉండటం, ఆయన మంచితనంతో పాటు ఆయన మంచి మిత్రులు కూడా ఆయన సొంతం చేసుకుంటాం. ఆ మంచి మిత్రులు కంటిన్యూ చేస్తూ, ఆయన ఉన్నా లేకపోయినా కూడా కంటిన్యూ చేస్తూ, ఆయన ఎప్పుడూ బతికే ఉన్నట్టుగానే వాళ్ళు నిర్వహించడం, వాళ్ళ అవార్డ్స్ ఫంక్షన్ ఇవన్నీ చేయడం కూడా చాలా గొప్ప విషయం. ఇదే కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట దుర్మార్గ పాలన వెళ్ళిపోయింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2012, 13 లేకపోయినా కూడా ఆయన నంది అవార్డ్స్ ఇచ్చారు. తర్వాత 14, 15, 16 కూడా నంది అవార్డ్స్ ఫంక్షన్ చేసి మొత్తం 5 సంవత్సరాలు కులం, మత, జాతి, ప్రాంత, పార్టీలకు అతీతంగా గిరిబాబు గారు వైఎస్ఆర్సీపీ అయినా ఆయన చైర్మన్ చేశారు, జీవిత రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ అయినా ఆవిడ చైర్మన్ చేశారు, జయసూద్ గారు కాంగ్రెస్ అయినా కూడా ఆవిడ చైర్మన్ చేశారు. అలాగే కోడి రామకృష్ణ గారు, ఇంకా పోకుల బాబురావు, డిఫరెంట్ పీపుల్ అందరినీ నిష్పక్షపాతంగా పర్ఫెక్ట్గా ఉండేట్టుగా నంది అవార్డ్స్ ఆయన చేశారు. మళ్ళీ ఆయన గవర్నమెంట్ వచ్చింది. ఎప్పుడైతే కవులు, కళాకారులు, కళలకు ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ రాజులు కానీ ఆ రాజ్యాలు కానీ బాగుంటాయి. అది మనం శ్రీకృష్ణదేవరాయల టైంలో చూసాం. సో 2019 నుంచి 24 వరకు నంది అవార్డులు లేవు, కళలకి, కవులకి విలువలు లేవు, ఏమీ లేవు. అందుకని ప్రజలు తిరుగుబాటుతో ఆ ప్రభుత్వాన్ని తోడేసి మళ్ళా కవులు, కళాకారులు మళ్ళా సుభిక్షంగా ఉండేట కోసం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. మళ్ళా నంది అవార్డులు ఆయన ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టినప్పుడు ఇండస్ట్రీ పరంగా కానీ ప్రైవేట్గా అందరం కూడా టీవీ నంది అవార్డ్స్లో రాజబాబు గారి పేరు మీద ఒక అవార్డు నెలకొల్పమని, ఆ అవార్డుని కొనసాగించమని చెబుతూ, ఇప్పుడు గోపాలకృష్ణ గారు ఆల్రెడీ రాజబాబు గారి పేరు మీద ఒక అవార్డు ఇస్తున్నారు. సో అట్లా రాజబాబు గారిని ఇంకా ముందు తీసుకెళ్తూ ఇలాంటి అద్భుతమైన, అంటే ఒక మంచి వ్యక్తి అయితే ఆ మంచి చుట్టూ పంచుతారంటారు, ఆ పంచిన దాంట్లో ఉన్న అందరూ కూడా వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయ్యి ఇలా కొనసాగించడం చాలా అదృష్టంగా భావిస్తూ
ఇలాంటి అదృష్టం రాజబాబు గారికి ఆ కుటుంబానికి కలగటం డెఫినెట్గా మనందరికీ కూడా భవిష్యత్తులో అలా అదృష్టం ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసినటువంటి మొట్టమొదటి సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయ్యారు వీరు. ఐ థింక్ నేను అదే చెప్తారని అనుకుంటున్నాను. ఇందాక చెప్తారనుకున్న సినిమా అదే ఉండొచ్చు ఆవిడ చెప్తారనుకున్నది. అన్నపూర్ణమ్మ గారు తెలియని తెలుగువారు ప్రపంచంలో ఎవరు ఉండరు. ప్రతి సినిమాలోనూ దాదాపుగా అగ్రనటులందరిలో అగ్రనటీమణులందరితోనూ చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు. వారిని ఈరోజు సత్కరించుకుంటున్నాం శ్రీ బొడ్డు రాజబాబు గారి స్మారక అవార్డుల సందర్భంగా. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి 700 సినిమాలు చేశారు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు. మోహన్ బాబు సరసన మొట్టమొదటిసారిగా హీరోయిన్గా చేశారు స్వర్గం నరకం సినిమాల్లో. 13 సంవత్సరాలకే నాటకాల్లోకి వీరు రంగప్రవేశం చేయడం జరిగింది, అరంగేట్రం చేయడం జరిగింది. నంది అవార్డులు తీసుకున్నారు చాలా సినిమాలకి. మనిషికో చరిత్ర, డబ్బు భలే జబ్బు, మా ఇంటి ఆడపడుచు అనే సినిమాలకు కూడా వీరు నంది అవార్డులు తీసుకోవడం జరిగింది. శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ స్పందన. సభకి నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలు చిన్నలు కూడా ఉన్నారు, అందుకని పెద్దలకి నమస్కారం, చిన్నవాళ్ళకి ఆశీస్సులు. అసలు నేను ఒక 3 కారణాలతో వచ్చానండి. ఎందుకు వచ్చానంటే, పాత్రికేయ మిత్రులు సామాన్యంగా సెలెక్ట్ చేసి పిలవరు. భగీరథ గారు ఫోన్ చేసి, ఇలా మిమ్మల్ని అనుకున్నామమ్మా, ఇలాగా వారిని వీరిని అందరినీ పెద్దవాళ్ళు అనుకున్నాం, మిమ్మల్ని మేము అనుకున్నాం అన్నారు. అసలు వాళ్ళు ఫోన్ చేయడమే అతిశయం. ఈనాటి మిత్రులు కాదు కదా. నేను సినిమాకి ఎంటర్ అయినప్పటి నుంచి ఉన్నారు ఉమామహేశ్వర గారు, వీళ్ళందరూ పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులకి, నాతో కూడా కలిసి పనిచేసిన నటులు. నేను కూడా సీరియల్ అవి ఇవి చేశాను, అన్నీ చేశాను. నాకు ఇష్టం, ఖాళీగా ఉండడం కంటే వర్క్ చేసుకోవడం ఇష్టం. తర్వాత నా ఫస్ట్ సినిమాకి రాజబాబు గారి ఫాదరు ప్రొడ్యూసర్. స్వర్గం నరకం అనే సినిమాకి దాసరి నారాయణరావు గారు వెళ్ళిపోయారు, రామతారకం గారు వెళ్ళిపోయారు, ఇంకా అందులో ఆ ప్రొడ్యూసర్లు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఏదో ఒక గుర్తుగా ఉన్నారు ఈయన, నేను రామతారకం గారి అబ్బాయినమ్మా అని చెప్పారు. రాజబాబు గారు ఉన్నారులే అనుకున్నాను, ఈయన కూడా వెళ్ళిపోయారు. ఇది చెప్పడానికి కొంచెం కష్టంగా ఉన్నా, ఆయనకి స్నేహం ఉన్నంతకాలం ఆయన్ని గుర్తు చేసే మిత్రులు ఉన్నందుకు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్నేహం ఎంత గొప్పదో మెసేజ్లు పంపుతూ ఉంటారు, కానీ కళ్ళతో చూడాలనుకుంటే ఇలాంటి దృశ్యాలే చూడాలి. ఆయన లేరు, 3 రోజులకో 3 ఏళ్లకో మర్చిపోయే రోజుల్లో ఇంకా గుర్తు పెట్టుకుంది. ఇదంతా యాక్చువల్గా శ్రమపడి ఇవన్నీ కూర్చడం. మంచి పిల్లలు ఉన్నట్టున్నారు ఆయనకి, పెద్ద వివరాలు తెలియదు. ఏమైనా మంచి సక్సెస్ఫుల్ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్న ఆయన కొడుకు కాబట్టి ఆ కారణంతో వచ్చాను. పాత్రికేయ మిత్రులు పిలిచారు, అదో కారణంతో వచ్చాను. మా డైరెక్టర్ సాంబశివరావు గారికి కూడా సన్మానం చేస్తున్నారండి. సరే ఒకసారి ఆయన చూసుకుని నేను కూడా పాల్పంచుకుందామని ఉత్సాహంలో వచ్చాను. అలాగే అందరూ మా ప్రొడ్యూసర్లు ప్రసన్న గారు, వీళ్ళందరినీ చూసాను, చాలా సంతోషంగా ఉందండి. రేపు ఎలా ఉంటుందో తెలియదు ఈ రోజుల్లో. ఇవాళ మనకు తెలిసిన వాళ్ళందరినీ చూసుకోవడంలో ఉండే ఆనందం ఎన్ని కోట్లు సంపాదించినా రాదని నా అభిప్రాయం. నమస్కారం. దర్శకులుగా నంది అవార్డు వీరు పొందారు. ఈటీవీ అక్షర సీరియల్ కానీ, మా టీవీ అష్టాచమ్మ కానీ వీటిని డైరెక్షన్ చేస్తూ ప్రస్తుతం జెమినీ టీవీలో శివంగి సీరియల్ దర్శకులుగా వీరు కొనసాగుతున్నారు. వారికి శుభాకాంక్షలు. శ్రీ బొడ్డు రాజబాబు గారి స్మారక అవార్డుని స్వీకరిస్తున్న సందర్భంగా తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి
అమృతం కోఆర్డినేటర్గా జాయిన్ అయిన తర్వాత ఈయన సినిమాలు చూస్తూ ఈయనతో గడుపుతూ తర్వాత మా సీరియల్లో ఆయన అనుకోకుండా క్యారెక్టర్ చేయడం, ఇంకా పరిచయం వదలకుండా ప్రతిరోజు ఆయనతో జర్నీ ఒక సరదాగా షూటింగ్ ఎంత లేట్ అయినా సరే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఏదో జోకేసి ఎవరికి అలసట రాకుండా చిన్న చిన్న జోకులు ఆయన వేసే టైమింగ్ ఎలాంటికైనా సరే కోపం రాకుండా అప్పటికప్పుడు అన్నీ మర్చిపోయి ఎంతో ఆనందించేవాడు. నేను ఎంత టెన్షన్ పడి షూటింగ్ చేసిన ఆల్ కాంబినేషన్స్ అప్పుడు కూడా గోపి నువ్వేం టెన్షన్ పడకు, మన సరుకు వచ్చింది, షూటింగ్ ప్యాకప్ అయిన సరే షాపులు కట్టేసిన నువ్వు ఇబ్బంది పడట్లేదు అని నాకు ధైర్యం చెప్పేవాడు ఆయన. అంతలా షూటింగ్ తెల్లవారుజామున 3 వరకు షూటింగ్ చేసి కూడా సరదాగా కూర్చునేవాళ్ళం ఆయన మేమందరం మా టీం. ఆయనే వంటలు రకరకాల వంటలు బయట ఎక్కడో చేయించి చేపల పులుసు, ఆయన చేపల పులుసు కానీ చేపల కర్రీ అన్నీ ఇష్టం బాగా చేయించి తీసుకొచ్చి మాకు అందరికీ పెట్టించేవాడు. అంత సరదా పడేవాడు, అంత ఎంజాయ్ చేసేవాడు ఆయన దాన్ని. అలాంటిది ప్రతి సీరియల్లో ఆయనకి ఏదో ఒక రకంగా వేషం వేస్తే మేమందరం ఆనందించేవాళ్ళం. ఆయనతో ఆయన ఎప్పుడు ఉండాలని కోరుకునేవాళ్ళం ఆ సీరియల్లో కానీ ఏదైనా సరే. ఒక్కోసారి కుదిరి కాదు, ఒక్కోసారి ఆయన బిజీగా ఉండడం వల్ల మాకు డేట్లు అడ్జస్ట్ అయ్యి కాదు ఆయనతోటి. అయినా సరే ఏదో రకంగా ఇరికించడానికి ట్రై చేస్తుండేవాళ్ళం. అలా జరిగిన జర్నీ అలా ఎంజాయ్ చేస్తూ గడిపిన క్షణాలన్నీ తలుచుకుంటూ ప్రతిరోజు మేము బాధపడుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఆయన మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇందాక ప్రసన్న కుమార్ గారు కూడా చెప్పినట్టు ఆయన పేరు మీద నంది అవార్డు ఇస్తే మేమందరం చాలా ఆనందిస్తాం. సో ఆయన ఒకటి అనేవారు, ఆయన నా చిన్నబ్బాయి వీరన్నని ఆర్టిస్ట్ని చేయాలి గోపి, నీ చేతిలో పెడతాను అని చెప్పి ఒకసారి వచ్చినట్టు ఉన్నాడు ఆ ఆడిషన్స్కి. చేశాను నేను. తర్వాత తనేదో కుదరక ఆర్టిస్ట్ రావడానికి కొంచెం ఇదయ్యి కుదరలేదు అప్పుడు ఎందుకో. సర్లే ఆడు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, తర్వాత చేస్తారంటే పెళ్లి చేద్దాం అనుకున్నాను అన్నాడు ఆయన. అంటే పెళ్ళి అంటున్నారంటే మీరు ఎవరో అమ్మాయితో చూసాడు నేను అని చెప్పాను ఆయనకి. అవునా, ఆమెను ఇచ్చి చేస్తున్నట్టు పెళ్ళి అన్నాడు ఆయన. వీరన్న అప్పుడు ఆర్టిస్ట్ అవ్వలేకపోయాడు. ఆయన మనవుడు కానీ ఎవరికైనా ఒక ఆయనలాగా ఒక ఆర్టిస్ట్ అయితే ఆయన చాలా ఆనందిస్తాడని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మహోన్నత వ్యక్తులు ఉపవిష్టులో ఉన్న సభకు నమస్కారం. రాజుబాబు గారి గురించి నాకు అంతగా తెలియదు. వారిని సినిమాలోను టీవీలోను చూసి ఆనందించడం తప్ప. ఇక్కడికి వచ్చి వాతావరణం చూసిన తర్వాత వారి మీద ఒక పద్యం చెప్పాలనిపించింది నాకు. మీ ఔదార్యము, మీ కళాస్ఫురణము, మీ నిర్మలాకారము, మీ ఔన్నత్యము, మీ విలాసమును, మీ నిర్నిద్ర గాంభీర్యము, యాధిక్యము నదులేదెవరికి నిక్కంబు రాజాజీ, మా ఈ వందన ముందుకొమ్ము ఇదిగో మా దివ్య తేజుండవై. ఏదో నాకు నోటికొచ్చిన పద్యం చదవడం కాదు ఇది. మీ ఔదార్యము, ఎంత ఉదారత్వంగా ఆయన బ్రతికి ఉండకపోతే నాకు తెలియకపోవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంతమంది మిత్రులు, ఇంతమంది కుటుంబ సభ్యులు ఇన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం అనితర సాధ్యంగా నిర్వహిస్తున్నారంటే ఆయన జీవించి ఉన్నప్పుడు ఎంత ఉదారంగా ఉండి ఉంటాడు. ఇది ఉదాహరణ చాలు. నేను రాధామాధవ్ నేను తక్కువగా చూస్తాను సినిమాలో, ఇవి కూడా నాటకాలు ఎక్కువ వాళ్ళం కదండి. రాధామాధవ్ క్యారెక్టర్ చూశాను, ఒక అద్భుతమైనటువంటి
ఇంకా చాలా 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 వాటిలో వాటిని చూశాను. అటువంటి కళాస్ఫురణ కలిగినటువంటి గొప్ప వ్యక్తి. మీ నిర్మలాకారము, ఇప్పుడు నిర్మలత్వం ఇక్కడ కనబడుతూనే ఉంది ఎదురుకుండా. మీ ఔన్నత్యము, నాకు చెప్పారు, ఎంతో ఔన్నత్యంతో వారు వ్యవహరించేవారు. ఎవరైనా భోజనానికి పిలిస్తే అది తీసుకురా, ఇది తీసుకురా, ఇది తినండి, అది తినండి అని చెప్పారు. ఎంత ఔన్నత్యంగా. మీ ఔన్నత్యము, మీ విలాసమును, చక్కని విలాస పురుషుడే. విలాసం అంటే మనం అనుకునే వేరే రకమైనటువంటి విలాసాలు కాదు, ఎప్పుడు ఆనందంగా జీవించడం విలాసం. ఎదురవాడిని ఆనందపరుస్తుంటాము, ఆనందంగా జీవించడం. మీ నిర్నిద్ర గాంభీర్యమును, ఇచ్చిపెట్టుకున్న గాంభీర్యం కాదు, మంచితనంతో వచ్చినటువంటి నిద్రపోనటువంటి గాంభీర్యం కలిగింది. మీ ఆధిక్యము, ఇన్ని సద్గుణాలు కలిగిన వ్యక్తికి సమాజంలో ఆధిక్యత కాకపోతే ఇంకేం వస్తుంది? మీ ఆధిక్యము లేదు లేది వరకి నిక్కంబు రాజాజీ, మా ఈ వందనమందుకొమ్ము ఇదిగో మా దివ్య తేజుండవై. ధన్యవాదాలు. చాలా సంతోషం కృష్ణ గారు. కార్యక్రమం తర్వాత శ్రీ కొర్రపాటి వెంకటేశ్వరరావు గారు, వారు ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే దాదాపుగా 40 సంవత్సరాల పైనుంచే ట్రైన్ గైడ్ని వీరురామంగా నిర్వహిస్తున్నారు. మిత్రుల సహకారంతో జగపతి బాబు హీరోగా, దివ్యవాణి కెమెరా హీరోలుగా, పేరాల దర్శకత్వంలో పిల్లలకి ఇచ్చిన కాపురం చిత్రాన్ని నిర్మించారు. అందరికీ ఆత్మీయులుగా ఉండే ఈ సీనియర్ జర్నలిస్ట్ని సత్కరించుకోవడం మనందరికీ ఆనందం. ప్రముఖులు శ్రీ ట్రైన్ గైడ్ వెంకటేశ్వర గారు. సో వీరి తనయులు డైరెక్టర్ గారు కూడా ఆయన ప్రసన్న కుమార్ గారు చెప్తున్నారు. రాజభవన్ గారికి ఎంతో ప్రతి సంవత్సరం అవార్డు ఇస్తూ ఎంతో మంది ఉత్సాహపడుతున్న వారి ఫ్యామిలీకి మంచి అభినందనలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాజబాబు స్మారక వాక్యాల తర్వాత విద్యారంగాన్ని కూడా మనం ఈ సంవత్సరం చేసుకోవడం జరిగింది. సాధుల మధుసూదన్ గారు, వీరు ప్రెస్ అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రగతి మధుసూదన్ గారు అంటాం మేము. ప్రగతి అనే ఒక ప్రముఖ ఇన్స్టిట్యూషన్కి హెడ్ వీరు శ్రీ సాధుల మధుసూదన్ గారు. రాజబాబు గారి కుటుంబ సభ్యులు మరియు మిత్ర బృందం ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వారందరికీ కూడా నన్ను ఈ యొక్క అవార్డు ఇవ్వడానికి ఎంపిక చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందు ఏర్పాటు చేసేటువంటి ఈ కార్యక్రమాలు నా వంతుగా కూడా నేను సహాయ సహకారాలు మరియు నా యొక్క బాధ్యతగా వహించి నేను చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. రాజబాబు గారు ఇప్పుడు కూడా నవ్విస్తూ ఉండేవారు. ఆయన ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఆయన మొహంలో ఉన్నటువంటి ఆ యొక్క నవ్వు, మరి అలాగే ఆ యొక్క జోక్స్ చేస్తూ మమ్మల్ని సహజంగా నవ్వించేటువంటి విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. కార్యక్రమం రమేష్ గారు సన్మానిస్తున్నారు. అలాగే శిరీష్ గారిని, ఉప్పలపాటి నారాయణరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఋషియేంద్ర బాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం.
విశ్వేంద్ర బాబు గారు అండి. సో రాగిణి గారు ఉప్పులపాటి నారాయణ గారిని సన్మానిస్తున్నారు. తర్వాత రామ్ జగన్ గారిని ఆహ్వానిస్తున్నాం. రామ్ జగన్ గారు ప్రసన్న కుమార్ గారిని సన్మానిస్తారు. ప్రముఖ నటులు మనందరికీ రామ్ జగన్ గారు చూస్తే శివ సినిమా గుర్తొస్తుంది. రామ్ జగన్ గారు ప్రసన్న కుమార్ గారిని సన్మానిస్తారు. జిఎస్ హరి గారిని భగీరథ గారిని సన్మానించవలసింది. భగీరథ గారు ప్రసంగించే కంటే ముందు ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని రూపొందించిన ఘనపాటి శ్రీ భగీరథ గారు వారికి మా ప్రత్యేక శుభాకాంక్షలు. అందరి కరతాళధ్వనులతో మా మిత్రమండలి, అలాగే రాజమండలి రాజబాబు గారి మిత్రమండలి హరి గారు భగీరథ గారికి సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు మన వ్యాఖ్యాత మనసు మల్లికార్జున గారిని సన్మానించవలసిందిగా ఒక్కరు. ఆయన రాజబాబు మిత్రుడు. అలాగే నిరుపేదలైనటువంటి నాటక రంగంలో చాలా నిరుపేదలుగా ఉన్న 100 మందిని వారు ఆదుకున్నారు. అలాగే ఇంకా పెద్ద పెద్ద సేవలు చేయాలని వారు సంకల్పించారు. వారికి శుభాకాంక్షలు. రాజబాబు గారి స్మారక అవార్డు గ్రహీతలుగా అర్ధరాత్రి, భలే మోసగాడు, వంశోద్ధారకుడు, నిండు కుటుంబం, ఉత్తమ ఇల్లాలు, అమ్మాయిలు జాగ్రత్త, రంభావరవసి మేనక, మనస్సాక్షి, కలియుగ స్త్రీ, కుమార్ రాజా, ఇంటింటి రామాయణం, అల్లరి బావ, కొత్తపేట రౌడీ, ప్రణయ గీతం, ఈనాడు, ఎంత ఘాటు ప్రేమయో, ప్రేమ నక్షత్రం, పెళ్లి చూపులు, ఉత్తండు, మృగతృష్ణ ఇలాంటి ఎన్నో సినిమాలకి దర్శకులుగా పనిచేశారు. తెలుగులో చాలా ఫేమస్ అయినటువంటి సత్యం సినిమాని బెంగాలీలో రీమేక్ చేశారు.
సో శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు మొట్టమొదటిగా శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు హీరోయిన్ గా చేసిన సినిమాకి వీరే శ్రీ పర్వతరేణి సాంబశివరావు గారు